సీనన్నా పంపని. నేను చంపనీకే మా అమ్మ ఇప్పుడు కాదన్న 10 ఏళ్ళు అయిపోయింది నన్ను వదిలేసి. వచ్చిందా? నీకు అమ్మ విలువ తెలిస్తే ఈరోజు అమ్మని అట్లా కొట్టవనా? ఎందుకంటే అమ్మ లేని బాధ మాకు తెలుసానా? నలుగురం కొడుకులం ఉన్నా కూడా ఏ రోజు మా అమ్మ మా అందరి కోసం బతికింది తప్ప ఏ రోజు ఆమె సుఖంగా ఉండలేదన్నా. మా నాన్న కూడా అంత కష్టపెట్టినానా. మేము కష్టపడి ఓ స్థాయికి వచ్చినాక మా అమ్మని ఇంత తినబెడతామని టైంలో అమ్మ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందన్నా. నీకేం తెలుసానా మా అమ్మ గురించి? ఆడపిల్ల కంటే ఘోరంగా నన్ను పెంచుకుందన్న మా ఇంట్లో చిన్నోన్నని మా అమ్మ. చచ్చిపోయేటప్పుడు ఇదే చేతిలో పట్టుకుని మా అమ్మని నేను తప్పకుండా నాకు తెలుసా ఆ బాధ ఎట్లుంటుంది అనేది. అమ్మలేంది నీకేం తెలుసా? నా బతుకున్న అమ్మని మంచిగా చూసుకోక కొట్టి చంపుతున్నావా? ఇలాంటి బతుకు ఒక బతికే నానా. అమ్మోళ్ళు ఉన్నప్పుడు నీకు విలువ తెలుస్తలేదన్నా. వాళ్ళ దూరం అయితే కష్టం ఎట్లుంటుందో నాకు తెలుసానా? గత 10 ఏళ్ళ నుంచి నరకం చూస్తున్నానా. ఇంట్లో పెద్ద మంచి ఒక ఆవిడ లేకపోతే మొగుడు పెళ్ళం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనా సీనన్నా? నీకు తెలియదు సీనన్నా. తల్లి విలువ తెలిస్తే నువ్వు ఈరోజు ఆ తల్లిని అట్లా బాధ పెట్టావన్నా. కోమరాక నీకు తెలియదాక ఇన్నేళ్ళ నుంచి కష్టపడుతున్నాం మేము. మా అమ్మ లేని లోటు ఇంతవరకు ఎవరు తీర్చలేదన్న. అర్థం చేసుకోనా? నీ కాలు మొక్కుతానా నేను. అమ్మని మంచిగా చూసుకోనా? అమ్మ బతుకున్నప్పుడేనా నీకు దండం పెడతానా? నీ కాలు మొక్కుతానా? అమ్మ లేకపోతే మనం లేవనా? పిల్ల ఉంటుంది వద్దంటలేను, కానీ పిల్లం కంటే ముందర అమ్మనా? అమ్మని మర్చిపోతానా? నీ కాలు మొక్కుతానా? నీకు దండం పెడతానా? ప్లీజ్ అన్నా అన్నా తినడా నా మాట అయినానా? మా అమ్మ లేకుంటే నా పరిస్థితి ఏందో నాకు తెలుసాక. అమ్మా అన పిలుపు విని ఎంతో మురిసిపోయినావులే. నన్ను ఎదల పైన మోసి ఎన్నెన్నో బాధల్ని మరిసిపోయినావులే. మనం ఎంత సంపాదించినా అమ్మ కోసమేనా? గుర్తు పెట్టుకోనా? వాళ్ళు ఉన్నన్ని రోజులేనా?